ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని సిరిసిల్ల పట్టణ పోలీసులు సూచించారు. ట్రిపుల్ రైడింగ్ వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వాహనదారులు, యువకులకు ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే హెల్మెట్ ధరించాలని సూచించారు. యువత జల్సాలకు అలవాటు పడి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని పట్టణ సిఐ కృష్ణ పేర్కొన్నారు. పట్టణంలో ఎవరూ కూడా ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, వాహనానికి సంబంధించిన సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని సిఐ సూచించారు. శాఖ నుంచి మరియు పోలీస్ తరపు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే, మనకు చాలా వరకు ఈ మధ్య పిటిషన్స్ వస్తున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి. ట్రిపుల్ రైడింగ్స్ అన్కంట్రోల్డ్ గా టౌన్ లో తిరుగుతున్నారని చెప్పేసి దాని మీద ఈరోజు గత వారం రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి వాటిపైన ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఎవరైతే ట్రిపుల్ రైడింగ్స్ చేస్తున్నారో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఒక 1 వీక్ నుంచి మనం డిటైన్ చేసి పోలీస్ స్టేషన్ లో స్పెషల్ గా వాళ్ళకి ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించి దానికి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు వాళ్ళు చేస్తున్నారు, హెల్మెట్లు ధరించని విషయం కావచ్చు, ఇన్సూరెన్స్ కట్టని విషయంలో కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా వెహికల్ నడిపేది, అదర్ ట్రాఫిక్ రూల్స్ అన్నిటికి సంబంధించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ముందుగా ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ రూపంలో ఎడ్యుకేట్ చేసి పంపించినాం. మరొక దఫా ఇలా జరిగినట్లయితే, రిపీటెడ్ గా వాళ్ళు చేసినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు, శాఖాపరమైన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆ వెహికల్స్ డిటైన్ చేసి కోర్టు నుంచే మళ్ళీ తిరిగి పొందే విధంగా చేస్తాం కాబట్టి అట్లాంటి పద్ధతులు జరగకుండా అందరూ కూడా మా కోఆపరేట్ చేస్తారని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తారని కోరుకుంటూ ముగిస్తాం.